शुष्मिनः प्रप्रदातारं तारिष ऊर्जन्नो देहि द्विपदे चतुष्पदे ॐ मोघमन्नं विन्दते प्रचेताः सत्यं ब्रह्मविदुत्तस्य नार्यं नं पुष्यतेनो सकायं केवलागो भवति केवलागे गावो विश्वस्य मातरः గాయి విశ్వానికి తల్లి వంటిది। ఈ గోమాతను మనం రక్షించుకుంటేనే మన భారతీయ జీవన వ్యవస్థ అనేది రక్షింపబడుతుంది, విశ్వం కూడా రక్షింపబడుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం గోమాతను రక్షించాలి। గోమాతను రక్షించుకోకపోతే మన మానవ జీవనానికి మనుగడే లేదు। కాబట్టి వేదాల్లో చెప్పినట్టు గావు ఈ యొక్క గావు కాబట్టి మనం గోమాతని రక్షించుకోవాలంటే ఒక గోమాత ద్వారానే సాధ్యం। ఈ గోమాత అనేది లేకపోతే మన భూమండలమే లేదు। కాబట్టి గోమాతని మనం చెప్పేటువంటి నారాలతోనూ గోమాతకి జయ అని అంటాం, కానీ ఆ గోమాతను ఎలా రక్షించాలనేది మనం తెలుసుకోవాలి। మరి ఎక్కల శ్రీనివాస్ గారు, అలాగనే పుణ్య దంపతులైనటువంటి కళ్యాణి గారు, వారి సుపుత్రుడు దయానంద ఆర్య మరి గోశాలని ఎంతో అద్భుతంగా గత 5 సంవత్సరాల నుంచి మరి గోశాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు। వారి స్వయం ఆర్జితం ధర్మపూర్వకంగా ఏదైతే ఉందో దాన్ని మరి ఈ గోశాల కోసం మరి వెచ్చించి పూర్తి సేవ తత్పరులయ్యి సేవ చేస్తూ ఉన్నారు। వారికి ఆ భగవంతుడు అన్ని విధాల సకల అష్టైశ్వర్యాలు కలగజేసి మరి ఈ గోమాతలను ఇంకా అభివృద్ధి చేసి ఈ మహర్షి దయానంద గోశాల మరి దినదినాభివృద్ధి చెంది అనేక మంది కుటుంబాలలో మరి ఆరోగ్య అష్టైశ్వర్యాలను తీసుకొస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ, మరి ఇక్కడ పొంగునూరు ఆవు ఇది కాంక్రీజ్, సో ఇది చాలా పవిత్రమైంది। దీని ఆవు పాలు యొక్క శ్రేష్టము ఎంత అంటే ఎవరైతే ఈ కాంక్రీజ్ ఆవు పాలు తాగుతారో వారికి 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యము, బలము, సోష్టము, శరీరం దృఢంగా తయారవుతుంది, పిల్లలు చాలా బలంగా ఉంటారు। మరి ఈ గోవుల్ని ఇలా స్పర్శ చేయడం వల్ల చాలా మందికి వణుకుడు రోగం అనేది ఉంటుంది ఈ మధ్య, హీలింగ్ అని। అట్లాగనే పిల్లల్లో మరి ఆల్జీమర్ మతిమరుపు ఏదైతే ఉందో ఆ మతిమరుపు పోతుంది। అట్లానే గోవు ముక్కు నుంచి వచ్చినటువంటి శ్వాసని తీసుకోవడం వల్ల ఆ శ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి అనేక రకాల జబ్బులు, సైనస్ కానీ, మైగ్రేన్ కానీ, తలనొప్పి కానీ, అదేవిధంగా మరి అలర్నెస్, భయము, అలాగనే దుఃఖము, బాధ ఇవన్నీ కూడా తొలగిపోయి మరి ఒక ప్రేమ, మమత, అనురాగం అనేది ఈ గోవు ద్వారా మన పిల్లల్లోనూ మనకి పెరుగుతుంది। కాబట్టి తప్పకుండా మీరు మీ పిల్లల్ని మరి గోశాలకి తీసుకెళ్ళండి। తెనాల్లో మనకి తోటవారి వీధిలో ఈ గోశాల ఉంది। ఇది తదనంతరం బుర్రిపాలెం మరి అక్కడికి వెళ్తుంది। బుర్రిపాలెంలో మన పెమ్మసాని చంద్రశేఖరరావు గారి వారి స్వగృహం దగ్గరలోనే మరి ఒక ఆశ్రమాన్ని మహర్షి దయానంద వైదిక విజ్ఞాన యోగ కేంద్రాన్ని మరి ప్రారంభం చేయబోతున్నారు। మరి సుమంత్ ఆర్య దాన్ని సవిఘ్నంగా పూర్తి చేసి మంచిగా సేవ చేస్తున్నారు। మీరందరూ కూడా దానదాతలందరూ సహకరించి ఈ గోశాలని ఇంకా అభివృద్ధి చేసి దీని ద్వారా మరి అనేక గోవులకి సేవ చేస్తూ అందరం కూడా పుణ్యాన్ని ఆర్జించి మన మానవ జీవితాన్ని, మానవ జన్మను ధన్యం చేసుకుంటారని కోరుతూ మరి అందరికీ ధన్యవాదాలు। గావో విశ్వస్య మాత్ర, జై గోమాత, జై జై గోమాత, ధన్యవాదాలు।